మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి 2025 శ్రావణ మాసం ప్రారంభం. మరి యొక్క శ్రావణ మాసం ప్రారంభమయ్యేటువంటి సందర్భాలలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతున్నది, కుంభరాశి వారికి సంబంధించినటువంటి మంచి చెడు విషయాలు, మరి కుంభరాశికి సంబంధించినటువంటి లక్షణాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారు అనగానే మనకు ముఖ్యంగా ఎంతో మృదు స్వభావము కలిగినటువంటి వారు కుంభరాశి వారు. దయా వినయము, మధుర వాక్కులు, విశ్వాసములు కలిగి ఉంటారు. సామాన్యముగా ప్రవర్తనను ఎట్టి పరిస్థితులలో మార్చుకోలేరు, గుర్తుంచుకోండి. అదేవిధంగా విఘ్నములన్నింటినీ దాటి ఆదర్శమును సాధించేటువంటి తత్వం కలిగినటువంటి వారు కుంభరాశి వారు. ఒంటరితనం ఉన్నా కష్టపడరు. అదేవిధంగా వ్యక్తుల యందు అయిష్టత, ద్వేషము అనేటువంటిది ఉండదు. ఉత్సాహముగా కాలం గడుపుకుంటారు. మరి బాగా జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. అందరినీ సోదరులు సోదరీమణులుగా చూసేటువంటి స్వభావం కలిగినటువంటి వారు. ఇష్టమైన అభిప్రాయములు నిశ్చితంగా ఉంటాయి. అయితే మరి ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి స్వభావం ఇది. అంటే గు గే గో సా సి సు సే సో దా అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి మనుషులు. వ్యవహార రీత్యా, గోచార రీత్యా రెండు రకాలుగా తేడా ఉంటుంది. గోచార రీత్యా కుంభరాశి ఎట్లా అవుతుంది అంటే గో గే గో గోపాల్, సా సి సు సే సావిత్రి, సురేషు, వీరు కుంభరాశిగా చెప్పబడతారు. మరి ఇంకా వీరికి సంబంధించినటువంటి విషయాలను చూసుకుంటే ఏమిటయ్యా అంటే మనకి ఇక్కడ ధనిష్ట, ఇందాక 2 పాదాలు మకరంలో పడింది, 2 పాదాలు ఇక్కడ కుంభంలో పడతాయి. శతభిష నక్షత్రం. ఫోన్ ఎత్తకుంటే తల గోడకేసి బాదుకుంటారు, నా ఫోన్ ఎత్తవా అని. ఇక మామూలుగా ఉండదు వీరి మొండి స్వభావం. పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశి కిందకే చెప్పబడుతుంది. ఒకవేళ ఈ యొక్క కుంభరాశికి కుంభం అంటేనే కుంజ అని అర్థం. మనం ఇక్కడ ఈ కుండలో ఉండేది ఏమిటో తెలియకుండా ఉంటుంది. అంటే వీరి మనసులో ఏముంది అనేటువంటిది మనకు అర్థం కాదు. అందులో నీళ్లున్నాయా, ధాన్యం ఉందా, ఏంది అనేటువంటిది మనకు అర్థం కాదు. బయటికి మాత్రం కనబడతారు మంచిగా, కానీ లోపల చేసేటువంటి డ్యామేజ్ ఎదుటి వ్యక్తికి అది వేరే. అదేవిధంగా కాబట్టి కుండలో ఏది ఉందో కూడా మనకు తెలియదు. సో వీరి మనసులో ఏముందో కూడా మనం చెప్పలేము. నిండు కుండ కూడా తొనకదు అంటారు. ఆ విధంగా కూడా ఉంటుంది. ఏమీ లేదనుకుంటే దానిలో కొంత విశేషాలు కనిపించవచ్చును. అంటే వీళ్ళను అర్థం చేసుకోవడం చాలా కష్టము అని చెప్తున్నాం. మేధావులలో ఎక్కువ మంది ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఉండడము మనకు చూడవచ్చు. సహజంగా కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి వారు. చాలామంది స్నేహితులు ఉంటారు. తరచుగా మూడు మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్తో తిరగడము, ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళడం ఎంతో ఇష్టము. క్షణంలో కోపం వస్తుంది, వెంటనే శాంతం వహిస్తారు ఈ కుంభరాశి వారు. అయితే వీరు ఎప్పుడూ కూడా కృతజ్ఞతా భావాన్ని గుర్తుంచుకొని మంచిగా ఉండాలి, హ్యాపీగా గమనించుకోండి. ఇక అదేవిధంగా కుంభరాశి స్థిరరాశి కావడం వల్ల విశేషమైనటువంటి జ్ఞాపక శక్తి, కార్యసాధన పాఠవం, సూక్ష్మ విద్యలపై అభిరుచి, శాస్త్రీయమైన సత్యాన్వేషణ, మత సంబంధ వేదాంత సంబంధ విషయాలలోనూ దైవ భక్తిలోనూ ఆసక్తి, విచిత్ర విద్యల యందు అభిలాష ఎక్కువగా. ఇక ఈ రాశి వారు కలుపుగోలుగా ఉంటారు. వీరు మనసులోని మాట గ్రహించడం చాలా కష్టము. వీరు కాంట్రాక్టులు,
రహదారులు, భవన నిర్మాణ సామాగ్రి, చర్మము, ప్లాస్టిక్, వస్త్ర వ్యవసాయము, పళ్ళ వ్యాపారము, ట్రావెలింగ్ ఏజెన్సీ, ఇనుము, నూనె, బొగ్గు, పెట్రోలియం మొదలగు అంశాలలో సంపాదన వీరికి అద్భుతంగా ఉంటుంది. వీరికి జ్యోతిష్యము, తంత్రశాస్త్రము, భౌతిక శాస్త్రాలలో మంచి ప్రతిభ ఉంటుంది. సో అట్లాంటి కుంభరాశి వారికి సంబంధించి మరి రాబోయే ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది, మరి శ్రావణ మాసంలో అనేటువంటి విషయాన్ని చూసుకోబోయే ముందు ఒక మాట. 2022 ఆగస్టు, సుమారుగా 2022-23 మీకు ఒక లాభాన్ని తెచ్చిపెట్టింది గడిచిన 2.5 సంవత్సరాలు. మరి రాబోయే 2.5 సంవత్సరాలలో స్థాన చలనము, ప్రదేశ మార్పులు ఉన్నవి. దానికి సంబంధించి ఇట్టి ఆగస్టు నెలలో మీకు బీజం ఏర్పడబోతున్నది. ఇక మిమ్మల్ని జరపాలి, మిమ్మల్ని వెళ్ళగొట్టాలి, ఏదో రకంగా మీతో గొడవ పెట్టుకోవాలి, ఏదో రకంగా నా భార్యతో గొడవ పెట్టుకొని దీన్ని పంపించాలి, ఏదో రకంగా నా భర్తతో గొడవ పెట్టుకొని నేను విడాకులు తీసుకోవాలి, ఏదో రకంగా నేను ఈ ఉద్యోగానికి స్వస్తి చెప్పి వేరే ఉద్యోగానికి అంటే ఎదుటి వ్యక్తికి మీపై కానీ లేదా మీకే కానీ మొత్తానికి ఏదో ఒక మార్పు అనేటువంటిది కనబడుతూ ఉంది. ఇది గమనించుకోండి, అది మాత్రం సత్యం. ఇక కొంత ఎందుకు అంటే మీ గౌరవము నాశనము జరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ ధన హాని ఉంది, డబ్బు విపరీతంగా ఖర్చు ఉంది. అసలు ఎట్నుంచి వస్తుంది, ఎటు ఖర్చు అయిపోతుందో అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా దూషణలు అంటే గొడవలు, వాదించుకునేటువంటి పరిస్థితి, ఆరోగ్య నాశనము, కొంతమేర నోస్ రిలేటెడ్ కానీ శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు రావడము, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడడం. అదేవిధంగా ఇంకను చిన్న చిన్న ప్రమాదాలు, ఏమైనా తీర్థయాత్రలకు వెళ్ళడాలు, కొంత విచారంగా ఉండడాలు, బంధుమిత్రులకు సంబంధించినటువంటి పీడ, అనారోగ్య బాధలు, ఎటు చూసినా అనారోగ్య బాధలు అయితే కనబడుతున్నాయి కుంభరాశి వారికి. జాగ్రత్త. అదేవిధంగా స్థిరాస్తులలో లాభాలు, దీంతో పాటుగా ఏమైనా ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, ఈ గుర్రపు పందాలు కానీ, లేదా ఏమైనా లాటరీలు కానీ, ఇట్టి విషయాలలో జాగ్రత్త వహించడం అవసరము. ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వివాహం కాని వారికి వివాహము సెటిల్ అయ్యేటువంటి యోగం ఏర్పడుతూ ఉంది. భార్యాభర్తలలో గొడవలు ఉన్నాయి అనుకుంటే కొంత సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని పదోన్నతులు అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో ఓకే ఫలానా వ్యక్తి కదా, రైట్, ఇతనికి మనం ప్రమోషన్ ఇద్దాం, లేదా ఓకే ఇతనికి కొంచెం మనం ఇంక్రిమెంట్ పెంచుదాం. ఇలాంటి కొన్ని మనకు అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తం మీద కుంభరాశి వారు ప్రతిరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించడము, పసుపు రంగు బంగారు వర్ణం అంటే బంగారాన్ని ఒంటిపై ధరించడము కానీ, అదేవిధంగా కొంత గోధుమ రంగులు అంటే గంధం బొట్టు పెట్టుకోవడము, గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి కర్చీఫ్ జేబులో పెట్టుకోవడము ఎంతో అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. ఇంకా మరిన్ని విషయాలు, మీ పర్సనల్ విషయాలు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా సంప్రదించండి. అద్భుతమైనటువంటి విషయాలను పర్సనల్గా మీతో నేను మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్.